అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరిమణులారా, ఈ రోజు నేను మీ ముందు చిత్తశుద్ధి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. చిత్తశుద్ధి అంటే ఏమిటి? చిత్తశుద్ధిని అరబ్బీలో ఇఖ్లాస్ అని అంటారు. ఇతరుల పొగడ్తల కోసం చేసే పనిలో చిత్తశుద్ధి, ఇఖ్లాస్ ఉండదు. ఇలాంటి వారు ప్రజల విమర్శలను తట్టుకోలేకపోతారు. విమర్శలకు దూరంగా పరిగెడతారు. తమ మనోవాంఛల ప్రకారం ఎల్లప్పుడూ పొగడ్తలనే కోరుకుంటారు. మనోవాంఛలకు అతీతంగా కేవలం అల్లాహ్ ప్రసన్నత మరియు స్వర్గం గురించి ఆలోచించేవారే నిజాయితీగా మెలుగుతారు. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూర బనీ ఇస్రాయిల్ సూరా నెంబర్ 17 వాక్యం నెంబర్ 19లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మరి ఎవరైతే పరలోకాన్ని కోరుకుని దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషి చేస్తాడో, విశ్వాసి అయి ఉంటాడో, అలాంటి వాని కృషి అల్లాహ్ వద్ద ఆదరణ పొందుతుంది. చిత్తశుద్ధి, ఇఖ్లాస్కు అనేక రకాలైనటువంటి అర్థాలు, మనోవాంఛలకు దూరంగా ఉండటం, అల్లాహ్ సామీప్యాన్ని కోరటం అనేటటువంటి అర్థాలు వస్తాయి. అన్ని రకాల ఆరాధనలు కేవలం అల్లాహకే అంకితం అవ్వాలి. ఇది కూడా చిత్తశుద్ధి, ఇఖ్లాస్. సృష్టితాలను మరిచి సృష్టికర్త పైన ధ్యాసం పెట్టటం, ఇది కూడా ఇఖ్లాస్. చెడు కార్యాలను దాచినట్లే మంచి కార్యాలను కూడా దాయటం, ఇది కూడా ఇఖ్లాస్. మరి చిత్తశుద్ధి, ఇఖ్లాస్ అర్థాల్లో ఒకటి ఆరాధనా హక్కు. అల్లాహకు తప్ప ఎవరికీ లేదు. ఆరాధన కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే అల్ అనామ్ సూరా నెంబర్ 6 వాక్యం నెంబర్ 82లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. కేవలం విశ్వాసం వలన మీ ఆరాధన స్వీకరించబడదు. అల్లాహపై విశ్వాసంతో పాటు అల్లాహకు సహవర్తులను కల్పించని నిజాయితీ గల ఆరాధనే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది. అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నారు: విశ్వసించి తమ విశ్వాసాన్ని దుర్మార్గం, షిర్కుతో కలగాపులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వీరే అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అన్యాయం, దుర్మార్గం అంటే షిర్క్, బహుదైవారాధన అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుచరులతో అన్నారు. దీన్ని బుఖారీ కితాబు తఫ్సీర్లో కూడా పేర్కొనడం జరిగింది. విశ్వాసం అంటే ఈమాన్ పరిపూర్ణం కావాలంటే అల్లాహ్ ఓ షరతు విధించాడు. అది చిత్తశుద్ధి, ఇఖ్లాస్. ఇది మనిషిని షిర్కు నుండి కాపాడి రుజుమార్గం వైపుకు తీసుకువెళ్తుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూర బయ్యినా సూరా నెంబర్ 98 వాక్యం నెంబర్ 5లో ఈ విధంగా తెలియజేస్తున్నారు: వారు అల్లాహ్నే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్ర చిత్తులై నమాజును నెలకొల్పాలని, జకాత్ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన, సవ్యమైన ధర్మం అని చెప్పడం జరిగింది. అలాగే సూరే జుమర్ సూరా నెంబర్ 39 వాక్యం నెంబర్ 11లో, ఓ ప్రవక్త వారికి చెప్పు, ఆరాధనను అల్లాహకే ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని నాకు ఆజ్ఞాపించబడింది అని. హదీస్లో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు: నాకు ఎవరి అవసరమూ లేదు, నాకు ఏ భాగస్వామ్యులు అక్కర్లేదు. కావున ఎవరైనా నాతో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తే అతని ఆరాధన తిరస్కరించబడుతుందని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో హదీస్ ఖుద్సీలో తెలియజేయడం జరిగింది. ఆరాధనలో చిత్తశుద్ధి, ఇఖ్లాస్ చాలా అవసరమైంది. చిత్తశుద్ధి విశ్వాసంలోని ఒక భాగం. అల్లాహ్ తప్ప ఇతరులెవరూ ఆరాధనకు అర్హులు కారు. ఈ భావంతో నిజాయితీగా అల్లాహ్ ఆరాధన చేయాలి. అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. సూర అల్ అనామ్ సూరా నెంబర్ 6 వాక్యం నెంబర్ 82లో, విశ్వసించి తమ విశ్వాసాన్ని దుర్మార్గం, షిర్కుతో కలగాపులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులరా, సోదరిమణులరా, ఇక్కడ అన్యాయం, దుర్మార్గం అంటే షిర్క్, బహుదైవారాధన అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారని మనం తెలుసుకున్నాం. అలాగే విద్వాంసుల కోణంలో కూడా అల్లాహకు సహవర్తులను కల్పించినచో ఆ చర్య అల్లాహ్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకారయోగ్యం కాదు. యూసుఫ్ బిన్ అల్ హుసైన్ అర్ రజీ రహ్మతుల్లా ఇలా అన్నారు: ఈ ప్రపంచంలో చాలా కఠినమైనది ఇఖ్లాస్. ఎన్నోసార్లు నన్ను నేను రియాకారి అంటే ఇతరులను చూపించడానికి చేసే పని నుంచి కాపాడుకోవాలని చూశాను, కానీ అది ఏదో ఒక రూపంలో మళ్ళీ ప్రత్యక్షమయ్యేది అని. కాబట్టి ఇఖ్లాస్ లో ముఖ్యంగా ఈ రియాకారి ఏదైతే ఉందో, ఇది ఇతరులకు చూపించటం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి కూడా షిర్క్ కిందకు వస్తాయి.
వస్తాయి. కాబట్టి మనం చేసేటటువంటి ఆరాధనల్లో, మనం చేసేటటువంటి దాన ధర్మాలలో, మనం కల్పించేటటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహపై విశ్వాసంలో చిత్తశుద్ధి అనేది తప్పనిసరి అని చెప్పి మనకు ఈ అంశం ద్వారా అర్థమవుతుంది. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ కూడా చిత్తశుద్ధితో, ఇఖ్లాస్తో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.